నేను మీకు మోటివేషన్ క్లాస్లో కాకి కాకి కడవల కాకి పాట చెప్పాను కదా. సో ఆ పాటకు నేనేమన్నాను, కథ రాసుకురాంగా, కథలాగా రాసుకురండి అన్నాను. సో శ్రీజ మనకు కథలాగా రాసుకొచ్చింది. తను ఇప్పుడు అది చదువుతుంది. మనము విద్దామా కథని, సరేనా? నేను 6వ తరగతి చదువుతున్నాను. కథ. అనగనగా ఒక కాకి ఒక చెట్టు మీద నివాసం ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక దగ్గర ఏదో మెరుస్తున్నట్టుగా కనిపించింది. అది ఏంటో అని కాకి దగ్గరకు వెళ్ళి చూసింది. అది ఒక బంగారు కడియమని దానికి అర్థమైంది. అప్పుడు అది ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని చూసింది. అది ఇలా మనసులో అనుకుంది, ఈ కడియం ఈ పిల్లవాడికి ఇస్తా అని మనసులో అనుకుంది. ఆ పిల్లవాడిని పిలిచింది. ఆ పిల్లవాడు అక్కడికి వచ్చాడు. ఏంటి కాకి అని అన్నాడు. బాబు, నాకు ఈ కడియం ఉపయోగపడదు, అందుకే ఈ కడియం నీకు ఇస్తున్నా అని అన్నది. అప్పుడు ఆ బాబు కడియం తీసుకొని, ధన్యవాదములు కాకి, నాకు ఈ కడియం ఇస్తున్నందుకు అని బాబు అన్నాడు. అప్పుడు కాకి మరేం పర్వాలేదు అని అన్నది. సరే అని ఆ బాబు ఆ కడియం తీసుకొని వెళ్ళి అమ్మకు ఇచ్చాడు. అప్పుడు అమ్మ ఆ కడియం తీసుకొని ఇలా అన్నది, ఈ కడియం ఎక్కడిది బాబు అని అడిగింది. అప్పుడు బాబు ఇలా అన్నాడు, అమ్మ, ఈ కడియం నాకు ఒక కాకి ఇచ్చింది అని అన్నాడు. అవునా బాబు అని ఇంట్లోకి వెళ్ళి బాబు కోసం అటుకులు తెచ్చింది. బాబుకు ఇచ్చింది. బాబు ఆ అటుకులు తీసుకొని వెళ్ళి అక్కడ పాఠాలు చెబుతున్న పంతులకి ఇచ్చాడు. అప్పుడు పంతులు ఆ అటుకులు తీసుకొని ఇలా అన్నాడు, బాబు, నాకు ఈ అటుకులు ఇచ్చావు కదా, అందుకే నీకు నేను చదువు చెప్తా అని అప్పటి నుంచి చదువు చెప్తున్నాడు. బాబు పంతులు చెప్పే పాఠాలు విని బుద్ధిగా ఉండేవాడు. అలా అతనికి ఒక పెద్ద జాబు వచ్చింది. ఆ జాబును చూసి వాళ్ళ మామయ్య అతనికి తన కూతురుని ఇద్దామనుకున్నాడు. అనుకున్నట్టుగానే మామ తన కూతురును తన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు తనను ఇలా అంటాడు, నా భార్య పేరు మల్లె మొగ్గ, నా పేరు జమీందారని గొప్పగా చెప్తాడు. అందరూ